హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి సండే మినీ బ్లాగ్ అండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మా విలేజ్ కూడా మొత్తం చూపిస్తాను నేను మీకు. అయితే మా విలేజ్ నేమ్ వచ్చేసి కొరిపల్లి, మహదాబాద్ కొరిపల్లి, తెలంగాణ. మేము అనుకుంటాం కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి పల్లెటూరు. మనకంటూ ఉండటానికి ఒక ఇల్లు ఉండిద్ది, తినడానికి అన్నీ ఉంటాయి. మనకు మనీ కూడా సేవ్ అవుద్ది. సిటీలో ఉంటే మనకి ఖర్చు ఎక్కువ ఉండేది కానీ అంతేముండదు. అసలు నేనైతే అనుకోలేదు పల్లెటూరు ఇంత మంచిగా ఉండిద్ది అని చెప్పేసి. పల్లెటూరులో మనకి ఏదన్నా ఆపద కానీ ఏదన్నా వచ్చిందంటే 10 మంది వస్తారు మేమున్నాము అంటూ. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది పల్లెటూరులో. చాలా అంటే చాలా బాగుండేది. ఇంకా మా ఆయన అయితే కుకింగ్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంక నేను కనియాను కర్రీ చేసేసి నేను అన్నీ కోసిస్తాను, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం అన్నీ కూడా అని చెప్పేసి నేను అన్నాను. సరే అని చెప్పేసి తనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా తనతో మరి తనకి కుకింగ్ చేస్తున్నట్టు తనకు ఉండకూడదు అని చెప్పేసి తనతో కొంచెం మాట్లాడితే టైం స్పెండ్ చేశాను. టైం స్పెండ్ చేస్తూ ఇంకా తను కూడా కుకింగ్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు. కానీ మాదైతే ఆంధ్ర అండి, తనదేమో మా హస్బెండ్ వాళ్ళదేమో తెలంగాణ. మన ఆంధ్రాలో అయితే ఘాటు అయితే చాలా తక్కువగా తింటాము. తెలంగాణ వాళ్ళంటే అసలు ఎంత ఘాటు తింటారంటే అంత ఘాటు తింటారు. మా హస్బెండ్ అయితే ఎంత కారం వేస్తారంటే చాలా అంటే చాలా ఘాటుగా తింటారు తను. ఇంకేం చేస్తామండి, మ్యారేజ్ అయినాక హస్బెండ్ కోసం మనం కన్విన్స్ అవ్వాల్సిందే. ఎంత ఘాటు అయినా సరే మనం కూడా అలవాటు చేసుకోవాలి. కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు తన కుకింగ్. నాకు తెలిసి నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత తన దగ్గరే వంటలు చాలా వరకు నేర్చుకున్నాను నేను. ఈ కర్రీ అయితే మొత్తం కంప్లీట్ అయ్యేలోగా ఇంకా కొంచెం నేను కంప్లీట్ అయిపోతే ఇంకా ఈతకైతే వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అంటే పల్లెటూరులో ఎక్కువగా బావిలు, చెరువుల్లోకి అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అందరూ ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఈత కొడతా ఉంటారు కదా. ఇంకా అలా ఊరు నుంచి మా మేనల్లుడు అయితే వచ్చాడు, పండు. తనకి ఈత కూడా నేర్పిద్దాము, వెళ్దామని చెప్పేసి అని అన్నారు తను. సరే కానీ నేను కూడా వస్తాను అయితే అని చెప్పేసి అని అన్నాను. సర్లే పోదాంలే అన్నారు. ఇంకా ఈలోగా నాకైతే నేను 1 వీక్ ముందు నేను కొరియర్ మీషోలో అయితే ఆర్డర్ చేశాను, చియా షీట్స్. అవి అయితే ఆర్డర్ అయితే వచ్చినాయి. అవి కూడా నేను మీకు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మా హౌస్, మా విలేజ్లో. అయితే తనదైతే జాబు, మేమైతే సిటీలోనే ఉంటాము. ఇంకా ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఇక్కడికి అయితే ఊరికైతే విలేజ్కి ఉంటారు. మా హస్బెండ్ అయితే నన్ను వీడియో తీయకు, నేను కుకింగ్ చేస్తే అది ఒక్కటే వీడియో తీయన్నారు. నేను సరే కానీ అని చెప్పేసి నేనైతే తను కూడా కుకింగ్ చేసేటప్పుడు తను కూడా వీడియో అయితే తీశాను. ఎందుకు చేసాను అని చెప్పేసి అన్నారు. ఏం కాదులే అని చెప్పేసి అని అన్నాను. చాలా అంటే చాలా బాగుండేది కర్రీ. దీనికన్నా అసలు మా అత్తమ్మ చేస్తుంది ఇంకా కర్రీ సూపర్గా ఉండేది. చికెన్ ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్లో అయితే నేనైతే ఇక్కడ తెలంగాణ కర్రీస్ అయితే తినలేకపోయేదాన్ని. తర్వాత అయితే అలవాటు అయింది ఫ్రెండ్స్ నాకు. ఇంకా ఫస్ట్ నేను అనుకున్నాను, వామ్మో ఇంత ఘాటు నేను తినగలుగుతానా అని చెప్పేసి భయం అయితే అనిపించింది. ఎందుకంటే నాన్న కోసం మేమైతే ఎప్పుడు కారం, ఉప్పు కూడా చాలా తక్కువగానే వేస్తాము. ఇంకా నాన్నకి బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా నాన్న కోసం చాలా అంటే చాలా తక్కువగా వేస్తాం మేము. చూడండి అసలు ఎంత ఘాటేస్తారు తను, ఎంత కారము. ఇంకా వీడియోలోనే అది వీడియో ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇంకా కారం కూడా ఎక్కువ వేసారు. మళ్ళీ ఇంకా సరిపోదు అని చెప్పేసి. కానీ చాలా అంటే చాలా అసలు ఘాటండి. నేనైతే అనుకోలేదు. తను ఇంకా సరే మా అత్తమ్మ అంది, సరే అమ్మ నువ్వే వండులే కర్రీ అయితే, కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వేయలే, మళ్ళీ తినలేకపోతున్నావు కదా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఒక 2 డేస్ మాత్రం నేనైతే అట్లాగే కొంచెం ఘాటు అయితే తగ్గించి వండాను. కర్రీ అయితే చేస్తే మా హస్బెండ్ అయితే అసలు దీంట్లో కారం ఉందా అని చెప్పేసి అప్పటికే నేను కారం ఎక్కువ వేసిన, అదే నాకు ఎక్కువ అయిపోయింది కారం. ఇంకా తను ఏంది ఇది అసలు కారం లేదు ఏమీ లేదని చెప్పేసి తనైతే తినడం అయితే ఆపేశారు. ఇలా కాదు అని చెప్పేసి ఇంక నేనేం చేశానంటే ఇంకా తన కోసం ఇంకా నేనైతే కారం అయితే ఎక్కువైతే వేయటం అయితే స్టార్ట్ చేశాను. ఇంక మెల్లమెల్లగా నాకు కూడా కారం అనేది ఇంకా అలవాటు అయ్యింది. కానీ దానివల్ల అయితే నేనైతే చాలా ఫేస్ చేశాను. అంత కారం తినేసరికి ఒక్కసారిగా గ్యాస్ అనేది బాగా ఫామ్ అయిపోయింది నాకు. ఒక 1 డే మాత్రం ఫుల్ బాగా సఫర్ అయ్యాను దానివల్ల నేను. ఇంకా డాక్టర్ అన్నారు, ఉప్పు కారం కూడా తగ్గించాలమ్మా నువ్వు అని చెప్పేసి అన్నారు. కానీ ఏం చేస్తాం,
హస్బెండ్ కోసం తప్పదు. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఈతకైతే మాత్రం వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నాకైతే పార్సల్ అయితే వచ్చింది. నేను ఎప్పుడైతే ఆర్డర్ చేసినాను కానీ ఇవాళ అయితే వచ్చింది. ఇవాళ మీకు చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను. టెక్నిక్ యూస్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది. షియా సీడ్స్ మా అక్క వాళ్ళు తాగుతున్నారు, యూస్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కూడా అయితే ఆర్డర్ అయితే చేసినాను. కానీ మొన్న ఇంటికి పోయినప్పుడు చూసాను, అసలు వాళ్ళు తాగేటప్పుడు బాగుమ్మా అనిపించింది. ఇంకా అందుకని ఇది రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పేసి అక్క వాళ్ళకైతే పంపించేస్తామని చెప్పేసి అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో అయితే నేను కొరియర్ అయితే ఆర్డర్ చేశాను మీషోలో, షియా సీడ్స్ అవి అయితే వస్తున్నాయి అని చెప్పేసి, వచ్చినాయి మీకు చూపిస్తాను అని చెప్పేసి అదైతే నేను అయితే ఆర్డర్ చేశాను. సబ్జా నీళ్ళలాగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా అక్క నానబెట్టుకొని తాగేటప్పుడు చూశాను, బామ్మ అనిపించింది. ఇంకా నా వల్ల అయితే అవ్వదు. ఫస్ట్లో అయితే సబ్జా నీళ్ళు కూడా నేనైతే తాగలేకపోయేదాన్ని, నాకు అంతగా నచ్చేది కాదు. ఇంకా తర్వాత ఏంటంటే అలవాటు అయింది. కానీ ఇది కూడా అట్లాగే అలవాటు అయిద్దామో అనుకున్నా, కానీ చాలా అంటే చాలా అసలుకే భయం వేసింది తాగాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూస్తుంటేనే ఏదోలాగా ఉంది నాకు. అందుకని ఇంకా వద్దులే అక్క వాళ్ళకి ఇంకా అక్క వాళ్ళకి పంపించేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. అనుకుని ఇంకా సరే అని చెప్పేసి పక్కన పెట్టేసి, ఇంకా తనమే కదా ఏదికి వెళ్దాము, పిల్లలు కూడా రెడీ అయ్యారు, నేర్పిద్దామని చెప్పేసి అనుకున్నారు. సర్లే అని చెప్పేసి ఊరు బయటికి వెళ్ళాలి, పొలం కట్ట బాగుండిద్ది. ఇంకా అక్కడికి వెళ్తున్నాం, బాగుండిద్ది. వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీసాను నేను. సరే అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ ఇదంతా చాలా అంటే ఫస్ట్ ఇదంతా పోసేసారు కదా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైంలో నేను ఇక్కడ ఉంటాను అని చెప్పేసి. మాదేమో ఆంధ్ర, తిందాము తెలంగాణ, మా హస్బెండ్ది. ఇంకా అనుకోలేదు నేను ఇంత దూరం ఇంత లాంగ్ వస్తాను అని చెప్పేసి అన్నవాళ్ళు వచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే బావి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంక పక్కన పిల్లలు అరుస్తూ ఉన్నారు. ఇంకెంత దూరం నుంచి మ్యాచ్ అని తెలిసామని వచ్చినప్పుడు ఫస్ట్ భయం వేసింది. ఇంత దూరం వెళ్తున్నాము ఏంటి, అట్లా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి. నేను అనుకున్నది ఒకటి, అక్కడ అయితే మొత్తం ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది. మా హస్బెండ్ కానీ మా అత్తమ్మ కానీ చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న జనరేషన్లో అత్తమ్మలో మా అత్తమ్మకి అసలు పోలికే లేదు. మా అత్తమ్మ తన బిడ్డని ఎలా చూసుకునేద్దో నన్ను కూడా సేమ్ అట్లానే చూసుకునేది. నేను మా మదర్ని ఎలా చూసుకుంటాను, మా అత్తమ్మని కూడా అలానే చూసుకుంటాను. ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.